ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పోరు రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతుంది. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ. ఈ రాజకీయ సమరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూనే ఎక్కువ చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన రాజకీయంగా బలహీనపడ్డారా, లేక తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారా? అధికార పక్షం ఎందుకు ఇప్పటికీ జగన్ పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రత్యేక అధ్యాయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ స్థాపించడం, అవినీతి కేసుల్లో అరెస్టు కావడం, జైలు జీవితం, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం, ఇలా ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొన్నారు. 2014లో అధికారానికి చేరువైన స్వల్ప ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ప్రజల్లోనే ఉండి 2019లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ పథకాల అమలుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని వైసీపీ చెబుతోంది. అదే సమయంలో 3 రాజధానుల ప్రతిపాదన, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, పాలనా విధానాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అధికార పక్షం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, సంక్షేమాన్ని ప్రజలకు నేరుగా చేర్చిన ప్రభుత్వంగా వైసీపీ ఇప్పటికీ ప్రచారం చేస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. భారీ మెజార్టీతో అధికారంలో ఉన్న పార్టీ పరిమిత స్థానాలకు మాత్రమే కుదించబడింది. ఈ ఫలితాలను కారణాలపైన ఇంకా రాజకీయ చర్చ కొనసాగుతూనే ఉంది. పాలనపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి, ప్రతిపక్ష కూటమి వ్యూహం, స్థానిక అంశాలు, ఎన్నికల ప్రచారంలో వచ్చిన వివాదాలు, ఇలా అనేక అంశాలు ఫలితాలపైన ప్రభావం చూపాయని విశ్లేషకులు వెలువడ్డాయి. అయితే ఓటమి తర్వాత కూడా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు అధికార కూటమి జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను నిరంతరం విమర్శిస్తోంది. చట్టం, శాంతి భద్రతలు, ఆర్థిక వ్యవహారాలు, పరిపాలనపై తరచూ ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి ప్రతిగా వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. 2 ప్రధాన పార్టీల మధ్య ఈ రాజకీయ పోటీ ఇప్పటికీ తదుపరి ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష ముఖ చిత్రమే. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అధికార పక్షం జగన్పై విమర్శలు కొనసాగిస్తుండగా వైసీపీ వాటిని రాజకీయ లక్ష్యంగా అభివర్ణిస్తోంది. చివరికి ఈ వాదనల్లో ఏది ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటుందో రానున్న కాలమే నిర్ణయిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత విజయాలనేవి ఉండవు, శాశ్వత పరాజయాలు కూడా ఉండవు అంటారు. వైఎస్ జగన్ తన పార్టీని మళ్ళీ బలోపేతం చేయగలరా, లేక అధికార కూటమి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అన్నది రాబోయే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ వర్సెస్ కూటమి పోటీ ఇంకా ముగియలేదు.